నమస్కారం రమేష్ గారు. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే న్యాయస్థానం కూడా మేనేజ్ చేస్తాడు అన్నట్టుగా జడ్జిలకి బంగారపు వాచ్ 2 కోట్లు విలువ చేసే వాచ్ ఒకటి ఆయన తీసుకోలేదు, తిరస్కరించాడు అనేది ఒకటి నడుస్తుంది సార్. ఇది నిజమేనంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ విశ్లేషణ సార్. అంటే నిజం కాకపోతే పెద్ద ఆశ్చర్యపడాలి మనం. ఎందుకనంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకి కంట్లో నలుసులాగా మారుతున్నది న్యాయస్థానాలు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యాంగానికి లోబడిన నిర్ణయాలు తీసుకోవాలి, చట్టానికి లోబడిన నిర్ణయాలు తీసుకోవాలి, బిజినెస్ రూల్స్కి కన్ఫైన్ అయిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆయన అవగాహన రాహిత్యంతో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్న పర్యవసానం ఆయన నిర్ణయాల్లో ఉన్న లోపాలని రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ బాధితులుగా మారుతున్న వివిధ వర్గాల ప్రజలు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కోర్టు తీర్పులు రావడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన తీసుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు నాటి నుంచి ఎన్నో అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆయన రాజధాని విధ్వంసం దగ్గర నుంచి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్చడం దగ్గర నుంచి ఆయన తీసుకున్న చాలా అవగాహన రాహిత్యపు నిర్ణయాల్ని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తారు. ఆ చేసిన పర్యవసానం న్యాయస్థానాలు ఆయనకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ చాలా సందర్భాల్లో న్యాయస్థానాలని, న్యాయమూర్తుల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు చేశారు. సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేశారు. కాబట్టి వారి సోషల్ మీడియా ద్వారా ఇష్టారీతిని దూషించారు. వాళ్ళ నాయకులు మీడియాలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వారికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారికి అటాచ్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్టు వీళ్ళు తీర్పుల రూపంలో చదువుతున్నారు అని చెప్పని దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులతోటి వాళ్ళు సెయిల్ అవుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతే తప్ప వాళ్ళ విధానాల్లో లోపాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అనేది అడ్మిట్ అవ్వడానికి వాళ్ళ అహం అడ్డు వచ్చింది. వాళ్ళ నాయకుడి అవగాహన రాహిత్యపు అసంబద్ధ నిర్ణయాల పర్యవసానం న్యాయస్థానం ఇటువంటి తీర్పులు ఇస్తున్నాయి తప్ప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు బిజినెస్ రూల్స్కి కన్ఫైన్ అయిన నిర్ణయాలు చేయాలి తప్ప వాటిని అతిక్రమించి నిర్ణయాలు చేసినప్పుడు ఏ న్యాయస్థానమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలకున్న హక్కు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడం, ఆ హక్కుని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే చివరికి అది చిలికి గాలివాన్లాగా మారి న్యాయమూర్తులను దూషించిన అంశం చివరికి సిబిఐ వరకు విచారణ జరిగి అది వైసీపీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన బాధ్యులు చాలామంది అరెస్ట్ కావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఆనాటి నుంచి కూడా ఇది ఒక అస్త్రంగా ప్రయోగించారు. అంటే న్యాయమూర్తుల్ని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేశారు. అది బెడిచికొట్టింది. బెడిచికొట్టిన తర్వాత భేదోపాయం అది ప్రయత్నం చేశారు. చివరికి ఈ లంచాలు ఇచ్చే ప్రయత్నానికి దిగారనమాట. ఇప్పుడు గతంలోనే ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసులో అరెస్ట్ అయి ఉన్న సందర్భంగా అతనికి బెయిల్ పిటిషన్ కోసం ఆ రోజు సిబిఐ కోర్టు జడ్జిగా ఉన్న ఆయనకి 10 కోట్ల రూపాయలు లంచం ఆఫర్ చేసి అది సిబిఐ పసిగట్టి దాన్ని ఆ న్యాయమూర్తిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తీరు చూసాం మనం. కాబట్టి ఏంటంటే ఈ ప్రాక్టీసెస్ అన్నీ వీళ్ళు బాగా ఆరితేరిపోయారు. కాబట్టి వాళ్ళ ఒక ముందు టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి అతని స్థాయి వ్యక్తి ఒక ప్రభుత్వాధికారిగా ఉండి ఒక హైకోర్టు న్యాయమూర్తి గారికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన స్థాయి వ్యక్తికి లంచం ఆఫర్ చేసే ధైర్యం చేశాడు అని అంటే ఒక క్షణం కూడా తన పదవిలో ఉంచొచ్చా? ఇక్కడ మరింత ఆక్షేపణీయమైన అంశం ఏంటి అంటే ఈ అంశం ఎప్పుడైతే జడ్జి గారి అనుభవంలోకి వచ్చిందో ఆయన వెంటనే సుప్రీంకోర్టు నోటీస్కి తీసుకెళ్లారు దాన్ని. అసలు సుప్రీంకోర్టు ఎందుకు చర్యలు తీసుకోవాలా? సుప్రీంకోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు లోపరుచుకున్నట్టు అర్థం చేసుకోవాలి కదా. ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రలోభాల పర్వంలో కొంతమంది దాన్ని తిరస్కరిస్తున్నారు, కొంతమంది లొంగిపోయి ఉంటారు అని చెప్పని ఇప్పుడు మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి హైకోర్టు న్యాయమూర్తి గారు తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు స్పందించాలి. లంచం ఇవ్వటం నేరమే, తీసుకోవటం నేరమే. నా దగ్గరికి లంచం మీరు తీసుకొని వచ్చారు, నేను తిరస్కరించా, మీ మీద నేను సుపీరియర్ అథారిటీస్ కంప్లైంట్ చేశా, మీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించారు అంటే అక్కడ ఏంటి అర్థం? నేను ఎవరినైతే సుపీరియర్ అథారిటీగా భావిస్తున్నానో అంటే వాళ్ళు దీన్ని నేరంగా పరిగణించట్లేదు అని అంటే వాళ్ళు ఆల్రెడీ కరప్ట్ అయినట్టయినా అయి ఉండాలి, లేదు ఇంకే రకంగానైనా ఎమోషనల్గానైనా సరే మీకు లొంగిపోయినట్టయినా అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేరిపోయింది. ఇప్పుడు ఈ అంశం ప్రాతిపదికగా మరింతగా బహిర్గతమైంది. ఒక మీడియా సంస్థ బాహాటంగా ఫలానా వ్యక్తులు అని చెప్పని మెన్షన్ చేస్తుంది కదా. ఇక్కడ గమనించుకుంటే ఈ అంశం ఒకటే కాదు, ఇదే మీడియా సంస్థ గతంలో ఇదే మీడియా అధిపతి గతంలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పిన ఒక ప్రోగ్రాంలో
వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన సమాచారం సిబిఐ చెప్తున్న దానికన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. పలానా వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ గురించి తెల్లవారుజామున 4:30కి కూర్చొని ఉన్నప్పుడే ఈ సమాచారం వచ్చింది. సిబిఐ 6:30కి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారు చెప్తేనే బయట సమాచారం తెలిసినట్టుగా చెప్తున్నది తప్పుడు సమాచారం. అంతకన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్న వార్త బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డి గారిని పిలిచి విచారణ చేస్తే ఆయన సిబిఐ దగ్గర అడ్మిట్ అయ్యారు కదా. ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని కూడా పిలిచి విచారణ చేశారు కదా. కానీ బాధ్యత కలిగిన మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డి గారు వారికి తెలిసిన సమాచారాన్ని ముందుగా ఎందుకు పంచుకోలే? వారి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమాచారం అందితే దాన్ని సిబిఐకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? ఏ స్థాయిల్లో పనిచేసిన వ్యక్తులైనా సరే ఒక హత్య కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేశారు అని అంటే అసలు వీళ్ళు శిక్షార్హులు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఐఏఎస్ అధికారులైనా అత్యున్నత స్థానాల్లో పనిచేస్తున్న అధికారులైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాను అమలుపరచడం కోసం హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తున్నారు, న్యాయమూర్తులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మొత్తం వీళ్ళందరూ ఒక బృందంగా తయారైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలుపరచడం కోసం ఆయనకున్న వ్యక్తిగత బలహీనతల దృష్ట్యా, ఆయన మీద నమోదైన కేసుల దృష్ట్యా, ఆయన తప్పుడు విధానాలని న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి కాబట్టి న్యాయస్థానాన్ని లోపరుచుకోవడం ద్వారా, ప్రలోభపరచుకోవడం ద్వారా, న్యాయమూర్తుల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా తమ తప్పుడు నిర్ణయాల్ని ఇవాళ అమలుపరచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన అంటే మనం కొన్ని వ్యవస్థలు కొన్ని ఇమ్యూనిటీ దృష్ట్యా మనం డైరెక్ట్గా ప్రస్తావించలేం. కానీ ఈ మధ్యకాలంలో గత 4-5 నెలలుగా జరిగిన కొన్ని సంఘటనని, పరిస్థితుల పరిణామాలని మనం అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. రాజకీయ ప్రత్యర్థుల్ని అక్రమ కేసులతోటి సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా వాస్తవంగా కేసుగా దాన్ని అడ్మిట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేని కేసులను కూడా కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వాటిని అడ్మిట్ చేసుకొని ప్రభుత్వ ఎజెండాని అమలుపరచడంలో కొంతమంది సహకరిస్తున్నది మనకి స్పష్టమవుతానే ఉంది కదా. ఈ మధ్యకాలంలోనే తేడతలం అయింది కదా. అంటే అక్కడ ఏ సెక్షన్లు పెట్టడానికి ఏ ప్రాతిపదిక ఉండాలి అనేది తెలుసున్నా కూడా, ఆ ప్రాతిపదిక లేకపోయినా కూడా, ఆ సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా, మనీ ట్రయల్ ప్రూవ్ అవ్వకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా జ్యుడిషియల్ డిమాండ్లో పెట్టి వారాల తరబడి, నెలల తరబడి రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో ఉంచగలుగుతున్నారు కదా. దానికి కొన్ని వ్యవస్థలు సహకరిస్తున్నాయి కదా. ఆ సహకరిస్తున్న దానికి తార్కాణంగానే ఇప్పుడు ఈ ప్రయత్నం బలం చేకూరుస్తుంది కదా. కొంతమంది లోపడుతున్నారు, కొంతమంది తిరస్కరిస్తున్నారు. లోబడిన వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోగలుగుతున్నారు, వాళ్ళని అడ్డుపెట్టుకొని వాళ్ళ ఎజెండాను అమలుపరచగలుగుతున్నారు. ఇది మనకి ఈ మధ్యకాలంలో తేడతెల్లం అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఈ విధమైన చర్యకి పాల్పడలేదు అని చెప్పని మొట్టమొదట వాళ్ళకి కనుక ఇంటెగ్రిటీ ఉంటే ఇవాళ ప్రస్తావనకు వచ్చిన ఆ 2 పేర్లకు సంబంధించిన వ్యక్తులు ముందుకొచ్చి మాట్లాడి తీరాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది ఆల్రెడీ. సుప్రీంకోర్టు దృష్టిలో ఈ అంశం ఆల్రెడీ నలుగుతూ ఉంది. అక్కడ వీళ్ళు డినై చేయడానికి ఆస్కారం లేదు. 100కి 100 పాళ్ళు సుప్రీంకోర్టు నుంచి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు చర్యలకు ఆదేశించలేదు, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక న్యాయమూర్తిని బ్రైబ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి 2 డెలిగేట్స్ వచ్చి, అది కూడా ఒక ప్రభుత్వ ఉన్నత అధికారి, ఇంకొక ఆయన ఎంపీ, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని శిక్షార్హులుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఏ నేరం చేశారో అనే ఆధారాలు లేని ప్రతిపక్ష నాయకులు మాత్రం జైల్లో పెడుతున్నారు. ఇవాళ కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళకి మరి ఏమి ఇమ్యూనిటీ వాళ్ళకు ఉందో వాళ్ళు మాత్రం చాలా స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నారు. న్యాయస్థానాలు, వ్యవస్థలు ఇంపార్షియల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ తన ఇంటెగ్రిటీని రుజువుపరుచుకున్న న్యాయమూర్తి గారికి సెల్యూట్ చేయాలి. అదే సందర్భంలో దాన్ని ఒక అంశంగా పరిగణించని మిగిలిన వాళ్ళని కూడా 100కి 100 పాళ్ళు సంశయించాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఈరోజు పరిటాల రవి గారు వర్ధంతి. ఆయన అంటే రాయలసీమ రాజకీయాల్లో పరిటాల రవి గారు ఒక వినూత్న శైలి, ఆయన ఒక లీడర్గా, ఒక ఐకానిక్ లీడర్గా ఎలా ఎదిగారు, దాని గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? మీరు ప్రస్తావించినట్టుగానే పరిటాల రవి గారు చాలా షార్ట్ స్పాన్లో చాలా బలమైన ముద్ర రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో వేయగలిగారు. అంతటి వేగంగా, అంతటి పేరు ప్రఖ్యాతులు, అంతటి బలమైన ముద్ర వేయటానికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే, ప్రజా జీవితంలోకి రావటానికి ముందుగానే ఒక ఉద్యమ కార్యాచరణ నుంచి, ఉద్యమ నేపథ్యం నుంచి ఒక రకంగా
వామపక్ష భావజాలంతో వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. వారికన్నా ముందు వారి తండ్రి గారు పరిటాల శ్రీరాములు గారి హయాం నుంచి కూడా ఆ రోజుల్లో అనంతపూర్ జిల్లాలో ఉన్న సామాజిక స్థితిగతుల నేపథ్యంలో ఆ రోజుల్లో కొన్ని వర్గాలు సమాజంలో మిగిలిన వర్గాలని అణిచివేస్తున్న నేపథ్యంలో ప్రశ్నించే తత్వాన్నే సహించలేని ధోరణి ఆ రోజుల్లో ప్రబలుతున్న నేపథ్యంలో ఆ రోజుల్లో పరిటాల శ్రీరాములు గారు ఆ బలహీన వర్గాలు తాడిత పీడిత వర్గాలకు అండగా నిలబడి వామపక్ష భావజాలంతో మావోయిస్టు అండదండలతోటి వారు ఒక రకంగా తిరుగుబాటు విధానాన్ని పందానించుకున్నారు. దీన్ని సహించలేని ఫ్యూడల్ మనస్తత్వాలతో ఉన్న ఫ్యాక్షనిస్టులు ఆ రోజు దారిగాచి శ్రీరాములు గారిని హత్య చేయడం జరిగింది. అలాగే రవి గారి సోదరుడు హరీంద్ర గారిని కూడా హత్య చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇక అక్కడ పూర్తి రక్తపాత దిశగా ఆ రాజకీయాలు దారి మల్లుతున్న సందర్భంలో రవి గారు కూడా అదే పందాన్ని ఎంచుకున్నారు. అదే వరుడిలో ఆయన ప్రస్థానం కూడా సాగిపోయింది. ఆ సాగిపోయిన సందర్భంలోనే అక్కడ దాడికి ప్రతి దాడి, హత్యకి ప్రతి హత్య అన్నట్టుగానే ఆ అనంతపూర్ జిల్లా రాజకీయాలు, అనంతపూర్ జిల్లా స్థానిక పరిస్థితులు, స్థితిగతులు కూడా ఆ దాడులు ప్రతి దాడులతోటి అట్టుడుగుతున్న సందర్భంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు పరిటాల రవి గారు ఆ పందాన్ని వదిలిపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా అనంతపూర్ జిల్లాలో చాలా బలమైన ముద్ర తనదంటూ, అనంతపూర్ జిల్లానే కాదు, ఒక రకంగా మాట్లాడుకుంటే పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయన హైదరాబాదులో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా ఒక రకంగా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ఈ పహిల్వాన్ కల్చర్ ఉండేది. ఒక రకంగా ఏంటంటే వైలెన్స్ పరంగా చూసుకున్నప్పుడు రాయలసీమలోనో కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉన్నంతటి వైలెన్స్ హైదరాబాద్ నగరంలో ఉండేది కాదు. కానీ హైదరాబాద్ నగరంలో ఎట్లుండేదంటే ఆస్తులకు రక్షణ ఉండేది కాదు, ఆస్తులు కబ్జా చేసేస్తారు, ఇటువంటి కల్చర్ ఎక్కువ నడుస్తుండేది. వివాదాస్పదమైన ఆస్తులలోకి ఈ పైల్వానిగిరి ఎంటర్ అవుతూ ఉండేది, ఈ సెటిల్మెంట్లు ఈ దందా నడుస్తుండేది. ఈ పైల్వానిగిరికి కూడా చెక్ పెట్టడం జరిగింది రవి గారి నేతృత్వంలో. అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక రకంగా వర్టికల్గా రవి గారి మాటే చలామణి అవుతుండేది, ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే తర్వాత రోజుల్లో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 2005 జనవరి 24 తారీఖు రోజు పరిటాల రావు గారి హత్య జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా పరిటాల రావు గారి ప్రాణాలకి రక్షణ లేదు అన్న భావనే చాలా బలంగా నాటుకుపోయింది. ఆ రోజు అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రపతి గారి ద్వారా దాకా ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది. పరిటాల రావు గారికి రక్షణ కల్పించమని చెప్పని, నా ప్రాణాలకు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, నాకు రక్షణ కల్పించండి అని చెప్పని అసెంబ్లీ వేదికగా పరిటాల రావు గారు వేడుకున్నా కూడా ప్రభుత్వం రక్షణ కల్పించడం కన్నా ముఖ్యంగా ఆయనకున్న రక్షణని తగ్గించారు.